హలో అందరికీ. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? నాతో ఈరోజు సున్నుండలు చేపించింది నా చిట్టి తల్లి. అది ఎట్లా అంటారా, అసలు ఈరోజు ఒక అబద్ధం అయితే చెప్పింది. మమ్మీ, మా స్కూల్లో సున్నుండలు చేయమంటున్నారు, నువ్వు చేయాల్సిందే అని చెప్పేసి నాకు ఆ వీడియో ఈ వీడియో చూపించింది, సున్నుండలు ఎలా చేయాలని చెప్పేసి. సరేలే నిజంగానే కావచ్చా అని చెప్పేసి నేను ఇంకా ప్రిపరేషన్ మొదలుపెట్టేసిన. మినపప్పు అందులో వేసి వేయించాను. అయితే నాకు డౌట్ వచ్చింది, అసలు సున్నుండలు ఇప్పుడు ఎందుకు తయారు చేయమంటారు, వాళ్ళు చేసుకొని రమ్మంటారు, సరే ఒకసారి మేడంని అడుగుదామని చెప్పేసి స్కూల్ వాళ్ళకి ఫోన్ చేశాను. స్కూల్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు, లేదు మేడం ఏం చేయమని చెప్పలేదు అని చెప్పారు. అమ్మ దొంగ, నాకు అప్పుడు అర్థమైంది నేను ఎట్లాగైనా సరే చేయాలని చెప్పేసి తను ఇట్లా నాతోటి స్కూల్ వాళ్ళు చేయమన్నారని చెప్పింది అనమాట. అయితే ఇంకా నేను తర్వాత, మమ్మీ నేను ఏం చేయమంటే చేస్తా కదా, నువ్వు ఎందుకు ఇట్లా అబద్ధం చెప్పినావు అని అంటే, సారీ మమ్మీ, నాకు తినాలనిపించింది అందుకే చెప్పిన మమ్మీ అని చెప్పింది. సరే ఓకే, వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి ఐఎమ్ రెడీ. అయితే పిల్లలు ఇంకా అడగంగానే నేను చేసిస్తాను మామూలుగా. అయితే ఇంకా ఊరికే ఎట్లా చేస్తుంది అని చెప్పేసి తను అట్లా చెప్పినట్టుంది. మమ్మీ ఇట్లా నార్మల్గా చేయమంటే చేయదని చెప్పేసి అట్లా అనుకున్నట్టుంది. అయితే ఇంకా నేనైతే ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టేశాను. ఫస్ట్ అయితే మినపప్పుని మంచిగా వేయించుకున్నాను. కొంచెం మనము నెయ్యి వేసైనా వేయించుకోవచ్చు, బట్ నేనైతే నార్మల్గానే వేయించేసి పక్కన పెట్టేశాను, చల్లార్చుకున్నాను అనమాట. తర్వాత వచ్చి ఇది కొద్దిగా బియ్యం వేసి కొద్దిగా అవి కూడా వేయించుకోవాలి. మనకేంటంటే ఈ బియ్యం వేయడం వల్ల మన నోట్లో ఆ సున్నుండ అనేది చుట్టుకుపోకుండా ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ బియ్యం కొన్ని యాడ్ చేయాలన్నమాట. సో నేనైతే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారనిచ్చిన తర్వాత వీటిని ఏంటంటే మనము ఎప్పుడైనా మంచి అకేషన్స్ అప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా మనకు ఎప్పుడు తెలిస్తే అప్పుడు చేసుకోవచ్చు. అంటే మనకేంటంటే కాస్త మనము వీటికి నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది. సో అందుకని చెప్పి అప్పుడప్పుడు చేసుకుంటే చాలా హెల్దీ అనమాట. ఎముకలు చాలా గట్టిగా ఉంటాయంట ఈ మినప ఉండలు తింటే కనుక. సో అందుకే నేను కూడా ఓకే చేస్తా అని చెప్పేసి అనుకున్నాను, చేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ వీటన్నిటిని కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా తురుము పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం అయినా యాడ్ చేయొచ్చు, నెక్స్ట్ మనము షుగర్ అయినా యాడ్ చేయొచ్చు. బట్ షుగర్ అంత హెల్దీ కాదంటారు కాబట్టి సో నేనైతే బెల్లమే యాడ్ చేస్తున్నాను. బెల్లం యాడ్ చేస్తే హెల్దీకి హెల్దీ, మంచిది. తింటే కూడా మనం ఎన్ని తిన్నా మనకేం అనిపించదు. షుగర్ తింటే ఇంకా షుగర్ తింటున్నారు అదే ఫీలింగ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి బెల్లమే వేసాను. సో ఇందులో బెల్లం వేసేసి కొద్దిగా యాలకుల పొడి వేయాలి, బట్ ఇక్కడైతే నేను స్కిప్ చేసా, లేవన్నమాట. సో అందుకే నేనైతే వేయలేదు. ఇంకా వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని మంచిగా ఇందులో నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి మనము. నాకు 2 అనుకున్నాను, బట్ ఏంటంటే 4 పట్టినాయి, 4 ప్యాకెట్స్ పట్టినాయి చిన్న చిన్నవి. అందులో వేసి ఇంకా కలిపేయాలన్నమాట ఈ నెయ్యి ప్యాకెట్స్. ఇంకా నేను అప్పటికప్పుడు తీసుకొచ్చి చేశాను అనమాట, అనిక అడిగిందని చెప్పేసి. సో ఈ నెయ్యి ప్యాకెట్స్ అనేవి ఒక 4 అయితే పట్టినాయి నాకు అందులో వేయడానికి. సో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ని నెయ్యితో పాటు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా నీట్గా కలిపేసుకొని ఇంకా ఉండలు కట్టేసుకోవడమే. చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి, అదిరిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్, అసలు మనకి ఎంత ఎక్కువ టైం పట్టదు. కాకపోతే ఉండలు కట్టుకునేటప్పుడు తొందరగా కట్టదనమాట మనకి, ఊకే దాని ఏంటి అది అంతా పొడి పొడి అవుతుందన్నమాట. సో అందుకే కొద్దిగా నెయ్యి అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని మంచిగా ముద్దలు అనేవి కట్టుకోవాలి. ఇలా లడ్డూల్లా కట్టేసుకున్న తర్వాత నేను చక్కగా తినేయడం అని చెప్పేసి. సో ఇవన్నీ నేను లడ్డూలుగా కట్టేసి ముందుగా దేవునికి అయితే పెట్టాను. దేవునికి పెట్టేసి ఇంకా మనం తీసుకుంటే ఇంకా మంచిదని చెప్పి నేను ఫస్ట్ లడ్డు అయితే దేవునికి పెట్టేశాను అనమాట. మొత్తానికైతే మా ఆనికైతే సాధించేసింది, ఏది అడిగితే అది చేపించేసుకుంటుంది ఖచ్చితంగా. అసలు మొన్న గారెలు అడిగింది, గారెలు చేసిన. ఇంకా ఇప్పుడు ఎట్లా చేస్తుంది రా మమ్మీ అని చెప్పేసి నాతో అయితే ఇంకా స్కూల్ వాళ్ళు చేయమన్నారని చెప్పేసి ఇంకా నాతో అయితే చేపించేసుకుంది. సో సున్నుండలు అయితే బాగా వచ్చాయి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, సున్నుండలు చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీ ఇంట్లో కూడా టేస్టీగా వచ్చేస్తాయి. ఇలాగే చేయండి, చాలా సింపుల్, అస్సలు పెద్ద ప్రాసెసే ఉండదు, చాలా ఈజీగా మనమైతే చేసుకోవచ్చు అనమాట ఈ సున్నుండలు. మనకు అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది, అలాంటప్పుడు బయట నుంచి కొనుక్కోవడం ఎందుకంటే అవి ఎలా ప్రిపేర్ చేస్తారో తెలీదు, ఏం ఆయిల్ వాడతారో తెలీదు, ఏం నెయ్యి వాడతారో తెలీదు,
అండ్ నెక్స్ట్ ఏం బెల్లం అంటే మంచి క్వాలిటీ బెల్లం ఇలా అన్నీ ఉంటాయి కదా, అలా ఏం వాడతాయో తెలీదు. సో మన చేతులతో మనం చేసుకుంటే ఏంటంటే మనకు అన్నీ క్వాలిటీవే తీసుకుంటాము, మంచివే తీసుకుంటాము, చేయడం కూడా నీట్గా చేస్తాం కాబట్టి అందులో కల్తీ ఉండదు. సో అందుకే మనము తీసుకునే ఫుడ్ హెల్తీది అండ్ మంచిది. ఇట్లా అక్కడిక్కడ ఏమంటారు క్వాలిటీ లేకుండా ఉండకుండా చాలా బాగుంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లోనే చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతాయి ఈ సున్నుండలు అయితే. వేరే స్వీట్స్ అయితే కొంచెం టైం టేకింగ్, బట్ ఇదైతే చాలా సింపుల్గా అయిపోతాయి. జస్ట్ మనము ముద్దలు కట్టుకోవడానికి అంటే లడ్డూలు కట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో అయినా సరే చాలా బాగా వచ్చాయి టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.